నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఉగాది రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది రాబోతుంది. మీకు మా ప్రేక్షకులందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, కన్యా రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ముందుగా ఆదాయ వ్యయాలు ఒకసారి చెప్తాను. తప్పకుండా అండి. ఆదాయము వ్యయము ఎవరైనా సరే పంచాంగం అదే చూస్తారు ఉగాది అనగానే. అవును. రాజపూజ అవమానాలు అయితే అవి ఎంతవరకు పనిచేస్తాయి అంటే వాళ్ళ జన్మజాతకంలో ఆదాయ కారకుడు బాగోకపోతేనే తప్ప మీకు సంపాదన కారకుడు యొక్క యోగం బాగుంటే దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే ఈ అంశాలు ప్లస్ గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే 8-11గా ఉందండి కన్యారాశి వారికి. అంటే 8 ఆదాయము, వ్యయం 11. సో ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి అంటే లలితా సహస్రనామాలు చేసుకోవడం లేదా లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి 2వ అధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు. సర్వసాధారణంగానే వీళ్ళకి గ్రహస్థితుల్లో నవంబర్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకూడదు. వీరు చేసినట్లయితే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నవంబర్ వరకు ఊడుకోవాలి. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు కొన్ని షాప్స్ ఉంటాయి, రోజు వాడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఒకటి బస్తా తెప్పించుకుంటారు. అప్పుడు ఎలాగా అంటే గణపతిని కనుక తలుచుకొని ఆ పని ప్రారంభించినట్లయితే ఆ వ్యయం వల్ల ఇబ్బంది ఉండదు వీరికి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వ్యయం వల్ల ఇబ్బంది ఉండదు. ఇక రాజ్యపూజ్యం అవమానం కనుక చూసుకున్నట్లయితే 3-3గా ఉంది. అంటే తక్కువ మంది మెచ్చుకునే వాళ్ళు తక్కువ మంది, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు తక్కువ మంది. సో మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి, రాజ్యపూజ్యం పెరగాలి. అవమానం ఎలాగో 3 ఉంది కాబట్టి పర్లేదు. రాజ్యపూజ్యం పెరగాలి అంటే కనుక ఈ యొక్క కన్యారాశి వారు ఎంత దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, విష్ణు సహస్రనామాలు ఎంత చేస్తే ఖచ్చితంగా అంత బాగుంటుంది. వీళ్ళకి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మిగతా గ్రహస్థితి ఎలా ఉంది, ఆ గ్రహస్థితి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యారాశి వాళ్ళకి న్యాచురల్గానే వీళ్ళు చూసి నేర్చేసుకుంటారు ఏదైనా కానీ. ఓకే, అలాంటిది ఇప్పుడు వీళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు. సప్తమం నుంచి శని దృష్టి ఉంది వీళ్ళకి చెప్పాలంటే. సప్తమం నుంచి లగ్నం మీద శని దృష్టి ఉంది, దశమం మీద శని దృష్టి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పర్టికులర్గా వీళ్ళకి దశమంలో గురువు ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు ఉద్ధరణ వస్తాయి. కాకపోతే ఉద్యోగం ప్రెషర్ కూడా అంతే ఉంటుంది, స్ట్రెస్ కూడా అంతే ఉంటుంది. ఒకవైపు ఉద్యోగ అవకాశాలు ఉండగా ఇంకొక వైపు ఏంటంటే జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం, కొత్త కోర్సెస్ చేయించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క నెలలో, ఈ యొక్క సంవత్సరంలో పర్టికులర్గా మొదటి 3 నెలలు కొంచెం ఫైనాన్షియల్గా అయితే మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3 నెలలు దాటిన తర్వాత, అంటే జూన్ దాటిన తర్వాత ప్రదేశం మారడం అనేటువంటిది చూపిస్తుంది. ప్రదేశం మారడము, కాస్త అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉండే ప్రదేశాల్లోకి వెళ్ళి షిఫ్ట్ అవ్వడము, కొత్త పరిచయాలు ఏర్పడము, కొంతమందితో గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి జూన్ నుంచి చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కోసం జూన్ లోపల బాగుందని చెప్పుకోవచ్చు. మరియు ఒకవేళ జూన్ లోపల తీసుకోలేదు అంటే మళ్ళీ అక్టోబర్, నవంబర్ నుంచి పాజిటివ్గా వస్తుంది వీరికి. అయితే వీళ్ళు ఎక్కువగా ఎంత వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది. 6వ స్థానంలో ఉండేటువంటి రాహు మాత్రం ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్, లేకపోతే ఆన్లైన్లో చేసే కొన్ని ఈ కాంపిటీషన్ రిలేటెడ్గా, లేకపోతే ఆన్లైన్లో చేసే కొన్ని జాబ్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ 6వ స్థానంలో రాహు ఉండి దశమంలో మనకి ఎప్పుడైతే గురువు ఉంటాడో, చూడండి కొంతమందికి విదేశాల్లో కంపెనీలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేటువంటివి బాగా వీళ్ళకి కనెక్ట్ అవుతాయి చెప్పాలంటే. ఓకే, అలాగే మరొక విషయం ఏంటంటే 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రక్రియలో కొంత స్ట్రెస్ అవ్వడము, వివాహ సంబంధించిన విషయంలో. అలాగే కొంచెం అంటే జీవిత భాగస్వామి కూడా కాస్త వర్క్ ఒత్తిడి ఎక్కువడము,
కొంచెం పార్ట్నర్స్తో తెలియని చిన్న చిన్న స్ట్రెస్లు ఉండడం అనేటువంటిది పెరుగుతుంది ఈ సంవత్సరం వీరికి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా సప్తమంలోనే ఉంటాడు శని. అండ్ అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ జూన్ నుంచి అనుకూలత ఏర్పడుతుంది. జూన్ నుంచి పెరుగుతుంది కూడా వీళ్ళ ఆదాయాలు, అంటే వీళ్ళకి కొంచెం లాభసాటిగా ఉండడం. అందులో ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, కన్సల్టెన్సీ సెంటర్స్, ఈ అబ్రాడ్కి పంపించడం చేస్తుంటారు కదా, అటువంటి వాటికి కూడా బాగుంది. కాకపోతే వీళ్ళు ఏదైనా అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం నవంబర్ తర్వాత నుంచి అనుకూలత ఉంది. ఆల్రెడీ ఇప్పటికే అబ్రాడ్లో ఉన్నాము కన్యారాశి వాళ్ళంటే కనుక అసలు నవంబర్ వరకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది తగ్గడానికి మాత్రం ఖచ్చితంగా వీరు గణపతి ఆరాధన చేసుకోవడము, అలాగే ఉలవలు దానంగా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎంత వీళ్ళు ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే ఇక్కడ 3 రకాల ఫలితాలు ఉంటాయి. ఒకటి, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. రెండవది, అబ్రాడ్కి వెళ్ళాలనుకునే విషయంలో ఆటంకాలు తగ్గుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కాస్త డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వకుండా ఉంటుంది. కాస్త వీళ్ళు కనుక ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆలయాలకు వెళ్ళడం కనుక చేస్తూ ఉన్నట్లయితే. బట్ ఒకటేంటంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది. విదేశీ కంపెనీలతో మనం చెప్పొచ్చు ఈ సంవత్సరం వీరికి. గురుగారు, ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంవత్సరంలో ఏ రంగాల వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే మనం నవనాయకాస్ తీసుకుంటామండి. నవనాయకాస్ కనుక తీసుకుంటే ఇక్కడికి ఈసారి గురువు రాజయ్యాడు. మనకి పోయిన సంవత్సరం రవి రాజైనందుకు, కేతువుతో సంబంధం ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు లేకపోతే కొంతమందికి ప్రాణగండాలు ఇవి అనుకున్నాం. అదే రకంగా జరుగుతూ వచ్చాయి ఈ యుద్ధాల వల్ల. అయితే ఈసారి గురువు రాజైనందుకు కొంచెం, అంటే మనకి గురువు యొక్క హౌజెస్ పాడయ్యాయి కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, యుద్ధ సంబంధించిన వాటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం గురువు ఒకటే కదా, మనం మంత్రిని కూడా తీసుకోవాలి. మంత్రి అంటే ఆలోచన విధానం, అంటే పాలించేవాడికి గొడవ పెట్టుకోవాలి, యుద్ధం చేయాలనే ఆలోచన. ఎందుకంటే కుజుడు అవుతున్నాడు మంత్రి. సో అందుకని ఏంటంటే ఎంతసేపు పరిపాలనా దక్షత, ఎంతసేపు కూడా మన శక్తిని చూపించాలి. మంత్రి అనేది పరిపాలనా దక్షత, ప్లానింగ్. అక్కడ ఎలా ఉంటుందంటే ఇగో ఇది నా శక్తి అనే శక్తిని చూపిస్తూ చేసే ప్రక్రియలోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. ఎలాంటి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ అణయాయుధాల శక్తి ద్వారానే ఇది పవర్ఫుల్ దేశం అని తెలుస్తుంది కదా. అందుకే యుద్ధ సంబంధించిన మనకి పరాభావన సంవత్సరం ముందు నుంచే ప్రారంభమవుతూ వస్తున్నాయి. అంటే మన ఇండియా కూడా అలాంటి ప్రభావం ఉందంటారు గురుగారు? ఉంటుందండి, ఉంటుంది. అంటే తక్కువగా ఉంటుంది. బట్ గల్ఫ్ కంట్రీస్, వేరే దేశాలకు ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. ఇండియాకి స్వల్పంగా ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా సేనాధిపతి అంటే రక్షణ కారకుడు కూడా, దేశ రక్షణ కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి దేశ రక్షణ సంబంధించిన విషయంలో కొంచెం చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. అండ్ అలాగే మనకి సస్యాధిపతి అంటే మనకి క్రాప్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కొన్ని పంచాంగాల గురువు ఇచ్చాడు, కొన్ని ఇట్లా శుక్రుడు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే పంటలు అయితే పండుతాయి, పండవని కాదు. ఎందుకంటే క్రాప్స్ కారకుడు ధాన్యాధిపతి కూడా బుధులవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం బుధగ్రహం కూడా ధాన్యాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ కూడా చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి. చంద్రుడు ఇది కదా, ఇవాళ ఉంది ఈ రేటు అనుకుంటే రేపు ఉండదు. అమ్మాయి ఇంత పెరుగుతుంది అనేసరి మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకరోజేమో అసలు ఇంకా ఇంతకంటే ఇంకా తగ్గదు రేటు అన్నట్టుగా ఉంటుంది. రేపు వచ్చేసరికి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఇంతకంటే పెరగదు అనుకునేటువంటిది. ఎందుకంటే చంద్రుడు ఈజ్ ది మూమెంట్. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. 15 రోజుల క్రితం ఒక రేటు ఉంటే 15 రోజుల తర్వాత ఇంకో రేటు హై లెవెల్లో ఉంటుంది. ఒకటేసారి అసలు ఎవడు కొనట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా బాగా రేట్ వచ్చింది అనగానే చూస్తే టమాటా ఎవడు కొండు, 2 రూపాయలు దొరుకుతుంది. ముందుగా చూస్తేనేమో 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మే టమాటా ఒకటేసారి 2 రూపాయలకి ఎందుకు పనికి రాకుండా పడేసాను అనేది వింటాం మనం. అలా ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడైతే ఈ అర్ఘ్యాధిపతి అంటే ధరల కారకుడు ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అయ్యి బాబా ఏమిటి రేట్లు అన్నట్టు కూడా చూస్తాం చాలా విషయాల్లో. ఎందుకంటే చంద్రరాశిలో గురువు వస్తున్నాడు. అందుకని ఏంటి మార్కెట్లో రేట్లు మీరు గమనించండి. మీరు నెక్స్ట్ గురువు ఎప్పుడైతే 6 నెలల నుంచి మారుతున్నాడో అక్కడ ఏమైపోద్దంటే మీకు అసలు 6 నెలల దాకా అక్కర్లేదు, మిథునంలో ఉన్నప్పుడే ఆల్రెడీ 15 డిగ్రీలు దాటిపోయాడు. కాబట్టి దాని ప్రభావం, ధరల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ అలాగే
మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అంటే వర్షాలు కురిపించే కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఒకటేసారి మనం గత వీడియోలో కూడా చెప్పాం, యుద్ధ మేఘాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముసురు పట్టుకుంటే 10-15 రోజులు అలా వరుసగా ముసురు పట్టు మంచి వర్షాలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ రసాధిపతి ఈజ్ శని అవుతున్నాడు యాక్చువల్గా. సో పాలు, నెయ్యి, నూనె, వంట సంబంధించిన పదార్థాలు, లోహాలు, ఇవన్నీ ఏంటంటే రవికి శనికి ఇద్దరికి వచ్చింది. బట్ రవికి కొన్నిట్లో చూపిస్తే కొన్ని శని చూపిస్తున్నాడు. బట్ మనం న్యాచురల్ అంటే నేను క్యాలిక్యులేషన్ చేశాను యాక్చువల్గా ఎవరు అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువ శనికే వస్తుంది. శనికి వస్తుంది కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువు యొక్క రాశుల్లో ఉన్నాడో చెప్పాలి అంటే కొన్ని పదార్థాలు రెండు రకాలుగా, అంటే ఒక్కొక్కసారి నాణ్యత తగ్గి అమ్మడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. చెప్పాలంటే నాణ్యత విషయంలో లోపం వచ్చింది అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నీర్సాధిపతి అంటారు, అంటే బంగారం, వెండి ఇటువంటివి చూసుకుంటే గురువే అయ్యాడు ఈసారి నీర్సాధిపతి. కాబట్టి వీటి రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరగనున్నాయని చెప్పి చూపిస్తుంది. అయితే మీరు రంగాల వారికి సంబంధంగా కూడా కొన్ని అడిగారు, దాని రకంగా కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ కమ్యూనికేషన్స్ లేకపోతే ఈ ధాన్యం అమ్ముకునే వాళ్ళకి, అంటే ఐ మీన్ ఒక రీటైల్ షాప్స్ లేకపోతే వీళ్ళకి గ్రెయిన్స్ సంబంధించిన వాటికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. భూమి రేట్లు కూడా బాగా విపరీతంగా పెరుగుతాయి. భూమి రేట్లు అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉండే వారికి బాగా పెరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి కూడా చక్కగా వాళ్ళకి మంచి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అధిపతి గురువు అయినందుకు, ఆ గురువు యొక్క రాశులు పాడైనందుకు కొంత పీఠాధిపతులకి, పండితులకి వీళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం, పోయిన సంవత్సరం అది మొన్న జరిగింది. ఇది ఈసారి గురువు అయినందుకు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి యాక్షన్, ఎటువంటి మాట మాట్లాడేటప్పుడైనా సరే 1-4 సార్లు ఆచితూచి అడుగు వేయాలి, అడుగు వేసి మాట్లాడాలి అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులకి కొత్త విద్యలు, ఇంకా కొత్త టెక్నాలజీలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ ఇన్ క్యాన్సర్ సైన్లోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అసలు మనం ఊహించాం ఇంత టెక్నాలజీ, ఇంత డిఫరెంట్ విద్యలు కూడా వస్తున్నాయా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరుగుతాయండి. ఈ సంవత్సరం విపరీతమైన బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతాయి. సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది, నేర్చుకునే వాళ్ళు పెరిగిపోతారు, చేసేవాళ్ళు పెరిగిపోతారు. ఇదేమిటారు బాబు ఇలాంటి విద్యలు ఎక్కువైపోయాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువయ్యేటువంటి సంవత్సరం ఇదంతా కూడా. వీటికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు? ఒకటేనండి, మనకి శాస్త్రంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే గోవులకి గోసేవ చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం, లేకపోతే ఓం చండికాదేవి అనే నమః అనే మంత్రం. ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ మనకి రాకుండా ఉంటుంది. లేదా హనుమతి యంత్రం అని ఉంటుంది, హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నా సరే రాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.